స్టోరీ చెప్పుకుందామా? ఏం స్టోరీ చెప్పండి ఇది? ఏం స్టోరీ? ఆటల వేళ. మరి ఈ స్టోరీలో ఎవరెవరు ఉన్నారు? గున్న ఏనుగు, కుందేలు, రెండు పాత్రలు ఇందులో. గున్న ఏనుగు పేరు ఏం పేరు మరి? గోలు. గోలు. ఈ గోలు ఎలా ఉంది? డోలు లెక్కన గుండ్రగా ఉందంట. ఎలా ఉంది? డోలు లాగా గుండ్రగా ఉంది. మరి ఈ కుందేలు పేరు ఏం పేరు? చోటు. ఆ చిన్నగా ఉన్న కుందేలు పేరు చోటు. చోటు ఎలా ఉంది? ఊల్ బంతి లాగా చిన్నగా ఉంది. బాల్ లాగా చిన్నగా ఉంది. అయితే అవి రెండు రోజు కలిసి ఆడుకుంటూ ఉండే అన్నమాట. అయితే ఒక రోజు గోలు ఏమన్నది? మనిద్దరం కలిసి ఒక కొత్త ఆట ఆడుకుందామా అన్నది. కొత్త ఆట ఆడుకుందామా అనగానే అప్పుడు చోటు ఏమన్నది? నువ్వు కింద కూర్చో, నేను ఒక గెంతు గెంతి నీ మీద కూర్చుంటా అన్నది. ఎవరు? చోటు. గోలు ఏం చేస్తుంది? కింద కూర్చున్నది. అప్పుడు చోటు ఒక్క గెంతు గెంతి, ఇగో ఇక్కడ గోలు మీదికి నోట్లు నుంచి తినారా, గోలు మీదికి చోటు ఒక్క గెంతు గెంతి పైన కూర్చుంది. కూర్చోగానే గోలు నవ్వి ఇప్పుడు గోలు ఏమన్నదో తెలుసా? ఇప్పుడు నా వంతు. ఇంత ముందుకు గున్న ఏనుగు కూర్చుంటే కుందేలు జంప్ చేసి ఏనుగు మీద కూర్చుంది కదా. ఇప్పుడు ఏనుగు ఏమన్నది? ఇప్పుడు చోటుని కూర్చోమంటుంది. ఎవరిని? కుందేలు. చోటుని, చోటు నువ్వు కూర్చో, నేను గెంతుతా అన్నది. ఇప్పుడు నేను గెంతుతా అన్నది. అప్పుడు నువ్వా ఏమన్నది? నువ్వా? అవును నేనే. నువ్వెలా గెంతగలవు అన్న చోటు వణికిపోతూ భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? దాని మీద ఏనుగు దునుకుద్దేమో అని భయపడ్డది. ఎందుకంటే ఏనుగేమో పర్వతంలాగా పెద్దగా ఉంది, చోటునేమో బాల్లాగా చిన్నగా ఉంది. మరి కుందేలు మీదకి వచ్చి ఏనుగు పడితే ఏమవుతుంది? అది మొత్తం అణిగిపోతుంది కదా, చనిపోతుంది. కాబట్టి చోటు భయపడింది. భయపడంగానే నువ్వెలా గెంతగలవు అని అంటే అప్పుడు గోలు ఏం చేసింది? ఇలా అని ఒక్కసారి గెంతింది అనమాట. ఇలా గెంతేసరికి గెంతి చూపించింది. ఆ పక్కనే ఉన్న కొబ్బరి చెట్లకున్న బోండాలన్నీ ఏమైనాయి? కొబ్బరికాయలని గోలు తల మీద దెబ్బ అని పడ్డాయి. గోలు తల మీద కొబ్బరికాయలన్నీ పడంగానే ఆ భయానికి గోలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే దాంతో కంగారు పడి అది వెళ్ళిపోయింది. ఒక చిన్న కొబ్బరికాయ వచ్చి ఎవరి మీద పడింది? చోటు మీద, కుందేలు మీద పడింది. పడంగానే అప్పుడు ఏమనుకుంది? ఇదైతే పర్వాలేదు, ఈ కొబ్బరికాయ అయితే పర్వాలేదు, కానీ గున్న ఏనుగు కన్నా కొబ్బరికాయ మిన్న అనుకుందంట చోటు కదా. వెరీ గుడ్. స్టోరీ బాగుందా?